మీ శరీరమిచ్చే చిన్న సంకేతాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ప్రత్యేకంగా ఈ 4 రాశులవారికి ఇది హెచ్చరిక కాదు, స్ట్రాంగ్ వార్నింగ్. మీ రాశి ఇందులో ఉందో లేదో చివరి వరకు చూడకపోతే మీరు మీ ఆరోగ్యాన్నే కోల్పోయే పరిస్థితి రావచ్చు. మీరు బయటికి నవ్వుతూ తిరుగుతారు, కానీ లోపల శరీరం అలసిపోయి ఉంటుంది. ఇది చిన్న నొప్పే కదా, ఇది స్ట్రెస్ వల్లే అని మీరు అనుకుంటారు. కానీ ఫిబ్రవరి నెలలో శరీరం అబద్ధం చెప్పదు. మీరు వినకపోతే అది బలవంతంగా ఆపుతుంది. ఈ నెలలో గ్రహాల ప్రభావం వల్ల కొన్ని రాశులవారికి నిద్రలేమి, ఒత్తిడి, లోపలి ఇన్ఫ్లమేషన్, హార్మోనల్ ఇష్యూస్, బీపీ, షుగర్ లాంటి సమస్యలు నెమ్మదిగా పెరుగుతాయి. డేంజర్ ఏమిటంటే ఇవి ఒక్కసారిగా రావు, సైలెంట్గా మొదలవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 4 రాశులవారు ప్రత్యేకంగా జాగ్రత్తగా వినాలి. మీరు అనుకుంటారు, నేను స్ట్రాంగ్, నాకు ఏమీ కాదు. కాని ఈ ఫిబ్రవరిలో గ్రహాల కదలిక మీ శరీర బలహీనమైన భాగాన్నే టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు చెప్పబోయే మొదటి రాశి చాలామంది పట్టించుకోరు, కానీ వాళ్లకే ఎక్కువ రిస్క్. మేషరాశి. తల, బీపీ సమస్యలు. మేషరాశివారు ఈ నెలలో తలనొప్పి, కళ్లమంట, బీపీ ఫ్లక్చుయేషన్, నిద్ర సరిగా లేకపోవడం ఈ లక్షణాలు కనిపిస్తాయి. మీరు కోపాన్ని లోపలే దాచుకుంటారు, అది నెమ్మదిగా నరాలపై ప్రభావం చూపుతుంది. హెచ్చరిక: ఫిబ్రవరిలో అత్యధిక కోపం, ఆరోగ్య నష్టం. కర్కాటక రాశి. కడుపు, జీర్ణ సమస్యలు. కర్కాటక రాశివారు బయటికి చెప్పరు, కాని లోపల చాలా బాధపడతారు. ఈ నెలలో గ్యాస్, ఆసిడిటీ, ఆకలి లేకపోవడం, ఛాతీలో భారంగా అనిపించడం ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. మీ భావోద్వేగాలు మీ కడుపునే దెబ్బతీస్తున్నాయి. హెచ్చరిక: మీరు బాధను మింగేస్తే శరీరం తట్టుకోదు. కన్యా రాశి. నరాలు, ఒత్తిడి. కన్యా రాశివారు అన్నీ కంట్రోల్లో పెట్టాలనుకుంటారు, కానీ ఫిబ్రవరిలో ఓవర్ థింకింగ్, నిద్రలో పదే పదే మెలకువ, మెడనొప్పి, వెన్నునొప్పి ఇవి మొదలవుతాయి. మీ మైండ్ విశ్రాంతి తీసుకోకపోతే శరీరం బ్రేక్ వేస్తుంది. హెచ్చరిక: మీరు ఆగకపోతే శరీరం మిమ్మల్ని ఆపుతుంది. కుంభరాశి. హార్మోన్లు, ఇమ్యూనిటీ. కుంభరాశివారు ఇతరుల కోసం జీవిస్తారు, కాని తమ శరీరాన్ని మర్చిపోతారు. ఈ నెలలో అలసట, జలుబు తగ్గకపోవడం, స్కిన్ సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవి రావచ్చు. హెచ్చరిక: ఇది చిన్న సమస్య కాదు, ఇది మొదటి సిగ్నల్ మాత్రమే. నిమిషాలు. ఈ 4 రాశులవారు ఫిబ్రవరిలో తప్పక పాటించాలి. నిద్రను లైట్గా తీసుకోకండి. ఖాళీ కడుపుతో కోపం వద్దు. రాత్రి ఎక్కువ ఆలోచనలు వద్దు. నీరు ఎక్కువ తాగండి. ప్రతి శనివారం 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. ఒక చిన్న కానీ పవర్ఫుల్ పరిష్కారం. గురువారం రోజు మీ చేతులతో మీ నుదుటిపై తాకి మనసులో ఇలా చెప్పండి: నా శరీరం నన్ను కాపాడుతుంది. ఇది వినడానికి చిన్నదిగా ఉంటుంది, కాని ప్రభావం చాలా పెద్దది. మీరు ఈ వీడియోను ఇక్కడ వరకు చూశారంటే మీ ఆరోగ్యం మీకు ముఖ్యం. ఇప్పుడే లైక్ చేయండి. మీ శరీరానికి మీరు ఇచ్చే చిన్న గౌరవంగా కామెంట్లో మీ రాశి పేరు తప్పకుండా టైప్ చేయండి. నేను ప్రత్యేకంగా మీకోసం ఇంకా హెచ్చరికలు చెబుతాను. సబ్స్క్రైబ్ చేయకపోతే ముందు వచ్చే గ్రహ ప్రభావాల హెచ్చరిక మీకు మిస్ అవుతుంది. గుర్తుంచుకోండి, డబ్బు తిరిగి వస్తుంది, సమయం తిరిగి వస్తుంది, కానీ ఆరోగ్యం పోతే అన్నీ ఆగిపోతాయి. ఈ ఫిబ్రవరి మీ శరీరాన్ని వినండి.